హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లెసన్లో కాన్కేవ్ మిర్రర్కి ఎదురుగా డిఫరెంట్ ప్లేసెస్లో ఆబ్జెక్ట్స్ ఉంచినప్పుడు ఇమేజెస్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అనేటటువంటి విషయాన్ని రే డయాగ్రమ్స్ గీయడం ద్వారా మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Welcome back. Ray diagrams lo. Ray diagram number 1. The object is at infinity. చాలా దూరంలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రూల్స్ ప్రకారం రే డయాగ్రమ్స్ గీసే రూల్స్ ప్రకారం రూల్ నంబర్ 2 ప్రకారము ఏదైనా ఒక రే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా పడుతూ ఉంటే రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. ఆ విధంగా గీయాలి. రూల్ నంబర్ 2 ని గుర్తుంచుకొని నెక్స్ట్ ఇంకొకటి, ఏదైనా ఒక రే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా పడుతూ ఉన్నట్లయితే ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళాలి అనేటటువంటి సెకండ్ రూల్ ని ఆధారంగా చేసుకొని ఈ రే డయాగ్రామ్ గీస్తాం. ఒక రూల్ ని ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఒక రే పడుతుంది, రిఫ్లెక్ట్ అయి ప్రిన్సిపల్ ఫోకస్ పాయింట్ గుండా వెళ్తుంది. కింద నుంచి కూడా ఒక రే ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్తుంది, రిఫ్లెక్ట్ అయ్యి ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. అవునా? ఇవి రెండు కూడా ఎక్కడైతే కలుసుకున్నాయో, రెండే కాదు ఎన్ని రేస్ అయినా గీయొచ్చు. అలా ఎన్ని రేస్ గీసినా కూడా అవి ఫోకల్ పాయింట్ దగ్గరే ఖండించుకుంటాయి. ఇంకొక రే కూడా గీద్దాం. చూడండి, ఈ విధంగా స్ట్రైట్ గా ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా పడింది, రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ ఉండదు. ఇంకొక రే డయాగ్రామ్ కూడా ఈ విధంగా ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా పడింది, రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ ఉండదు. మీరు ఎన్నైనా గీయొచ్చు. అలా ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గుండా వెళ్తూ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయితే ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళేటటువంటి రేస్ ని గీస్తే అవన్నీ కూడా ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ పాయింట్ దగ్గరే ఇమేజ్ ఏర్పడుతుంది. ఫోకస్ పాయింట్ అంటాం దాన్ని. ఆ ఫోకస్ పాయింట్ దగ్గరే ఇమేజ్ ఏర్పడుతుంది. ఏర్పడేటటువంటి ఇమేజ్ చాలా చిన్న సైజులో ఉంటుంది. డిమినిష్డ్, హైలీ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్కి సన్ యొక్క ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏదైనా ఒక కాన్కేవ్ మిర్రర్, ఇలా ఉండేటటువంటి మిర్రర్ ఒకటి తీసుకొని ఆ కాన్కేవ్ మిర్రర్ని సన్కి ఎదురుగా పెట్టినట్లయితే కాన్కేవ్ మిర్రర్కి కొంచెం దగ్గరలో ఒక చిన్న వైట్ స్క్రీన్ తీసుకొని ఈ యాక్టివిటీలు మనం చేద్దాం. స్క్రీన్ తీసుకొని ఆ స్క్రీన్ని కొంచెం దాని ఎదురుగా పెట్టినట్లయితే ఒక చిన్న డిమినిష్డ్ ఇమేజ్ అనేది, చిన్న సైజ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. రైట్? ఇది ఫస్ట్ రే డయాగ్రామ్. సెకండ్ ఇమేజ్ ఒకసారి గమనించండి. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల ఆబ్జెక్ట్ ఉంటే రే డయాగ్రామ్ ఎలా ఏర్పడుతుంది, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చూడండి. రూల్ నంబర్ 3, ఏదైనా ఒక రే ఆబ్జెక్ట్ ఎక్కడుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల ఉంది. ఆబ్జెక్ట్ ఇదనమాట, బి అనేది ఆబ్జెక్ట్. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల ఉంది. ఆబ్జెక్ట్ నుంచి ఒక రైట్ రే వస్తుంది, ఈ విధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అవుతుంది, వెళ్ళి మిర్రర్ మీద పడుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయ్యేటటువంటి రే మరలా ఏమవుతుంది, రివర్స్ బ్యాక్ అదే డైరెక్షన్ లో వెళ్తుంది కదా, ఇలా పడి మరలా ఇలాగే వెళ్తుంది. రైట్, ఒకటైపోయింది. ఇంకొక రూల్ నంబర్ 2, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్ళేటటువంటి రే ఇలా వెళ్ళి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. ఈ రెండు రేస్ ని తీసుకుంటాం, మెయిన్ గా ఈ రెండు రేస్ ని తీసుకుంటాం. ఇప్పుడు ఒకటేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేది, ఇంకొకటేమో ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్ళేది. ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయితే ఫోకల్ పాయింట్ గుండా రిఫ్లెక్ట్ అయి బయటకు వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఇన్సిడెంట్ అయితే మరలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే బయటకు వస్తుంది. ఈ రెండు రేసు ఎక్కడ కలుసుకున్నాయమ్మా, ఇక్కడ కలుసుకున్నాయి. అవునా? ఈ కలుసుకున్న చోటనే ఇమేజ్ ఏర్పడుతుంది. ఏర్పడేటటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఏర్పడేటటువంటి ఇమేజ్ మనకి చేసినట్లయితే ఇమేజ్ ఏర్పడుతుంది. ఏర్పడేటటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది అనేది చూడండి. అవునా? ఈ కలుసుకున్న చోటనే స్మాల్ సైజ్ ఇమేజ్ ఏర్పడేటటువంటి ఎలా ఉంటుంది, రిఫ్లెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. డిమినిష్డ్ ఇమేజ్ కలుసుకున్న స్మాల్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదే విధంగా రిఫ్లెక్టెడ్ ఇమేజ్ చూడండి, చిన్న సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. తిరగదిప్పి ఇన్వర్టెడ్ ఇమేజ్, తిరగదిప్పినటువంటి ఇమేజ్ స్మాల్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎక్కడ, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో. పొజిషన్ కూడా చెప్పాలి. ఎక్కడ ఏర్పడుతుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో, బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ఫోకల్ పాయింట్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఏర్పడిన ఇమేజ్ యొక్క సైజ్ ఎంత అంటే డిమినిష్డ్ ఇమేజ్, స్మాల్ సైజ్. ఎలా ఏర్పడుతుంది, తిరగదిప్పా మామూలుగా అంటే ఇన్వర్టెడ్గా ఏర్పడుతుంది. ఇది రెండవ
పొజిషన్లో ఉన్నటువంటి రే డయాగ్రామ్. మూడవ పొజిషన్ గమనిస్తే ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే మళ్ళా ఇవే రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్లే రే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ గుండా వెనక్కి వస్తుంది. ఫోకల్ పాయింట్ గుండా ఇంకా నాలుగో పాయింట్ చూసామే, ఫస్ట్ పాయింట్ ఫోకల్ పాయింట్ గుండా ఒక రైట్ రే ఇన్సిడెంట్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. ఫస్ట్ రూల్ ని సెకండ్ రూల్ ని ఇక్కడ ఉపయోగించాం. సెకండ్ రూల్ ప్రకారం ఏమో ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పడితే ఫోకల్ పాయింట్ గుండా బయటకు వస్తుంది రిఫ్లెక్ట్ అయిన తర్వాత. అదే ఫోకల్ పాయింట్ గుండా ఇన్సిడెంట్ అయితేనేమో ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. ఈ రెండు రేస్ ఇవి రిఫ్లెక్టెడ్ రేస్ గమనించండి. ఇవి ఇన్సిడెంట్ రేస్ ఐ, ఇదొక ఇన్సిడెంట్ రే, అదే విధంగా ఇదొక ఇన్సిడెంట్ రే. రిఫ్లెక్టెడ్ రేస్ ఇవి రెండు, ఇదొకటి రిఫ్లెక్టెడ్ రేస్. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ కలుసుకుంటున్నాయి? ఈ పొజిషన్ దగ్గర కలుసుకుంటాయి. ఇదొక రిఫ్లెక్టెడ్ రే, ఇదొక రిఫ్లెక్టెడ్ రే. ఇవి రెండు ఎక్కడైతే కలుసుకుంటున్నాయో అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎక్కడ? మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పొజిషన్. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే దాని ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఏర్పడుతుంది. కాకపోతే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. సైజ్ సేమ్ సైజ్ ఉంటుంది. బాగా గమనించండి. మీట్ అయింది ఫోకస్ దగ్గర కాదు. ఫస్ట్ రే ఇది, సెకండ్ రే ఇది. ఇది ఇన్సిడెంట్ రే, ఇది సెకండ్ ఇన్సిడెంట్ రే, ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ రే. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒకటి ఫోకస్ పాయింట్ ఉండా వెళ్ళింది, బానే ఉంది. ఇంకొకటి ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రేస్. చూడాలి, రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో, ఇన్సిడెంట్ రేస్ కాదు, ఇవి రెండు ఇన్సిడెంట్ రేస్, ఇవి రెండు రిఫ్లెక్టెడ్ రేస్. ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ పాయింట్ కూడా వెళ్తుంది, బానే ఉంది. కానీ రెండవ రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ పాయింట్ కూడా కాదు వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. ఈ రెండు అన్నమాట, ఇది ఇది. ఈ రెండు రేస్ ఎక్కడైతే కలుసుకున్నాయో అక్కడ ఇమేజ్ ఏర్పడు. ఎక్కడ కలుసుకుంటాయి? మరలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే కలుసుకుంటాయి. సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎక్కడైతే ఆబ్జెక్ట్ పెట్టామో అదే పొజిషన్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఆబ్జెక్ట్ ఏర్పడుతుంది. పొజిషన్ వచ్చేటప్పటికే సేమ్ పొజిషన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సైజ్ వచ్చేటప్పటికి సేమ్ సైజ్, కానీ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. రైట్, ఇది మూడోది. నెక్స్ట్ నాలుగోది గమనించినట్లయితే, నాలుగోది ఫోకల్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాం. ఫోకల్ పాయింట్ కాదు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టాం. చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్. ఓకేనా, చిన్న ఆబ్జెక్ట్ పెట్టాం. దాని నుంచి ఒక లైట్ రే ప్యారలల్ గా టు ప్రిన్సిపల్ యాక్సెస్, ఇది ఫస్ట్ రే. ఇంకొక లైట్ రే చూడండి, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ దేని గుండా వెళ్తుంది? ఫోకస్ పాయింట్ గుండా వెళ్తుంది. రెండవది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేది రిఫ్లెక్ట్ అయ్యి మరలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే వెళ్తుంది. ఈ రెండు తీసుకున్నాం. ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్ళేటటువంటి రే ఇన్సిడెంట్ అవుతుంది, ఫోకస్ పాయింట్ గుండా బయటకు వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది, ఇన్సిడెంట్ అవుతుంది, మరలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్తుంది. ఈ రెండు రేస్ ఇవి, ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్. ఓకేనా, ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఇలా వచ్చి ఎక్కడో చాలా దూరంలో కలుసుకుంటున్నాయి. గమనించారా? ఆ దూరంలో కలుసుకున్న చోటే ఇమేజ్ ఏర్పడుతుంది. రైట్, ఎక్కడ? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్. చాలా దూరంలో ఇమేజ్ ఏర్పడుతుంది, అది కూడా పెద్ద సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, లార్జ్ ఇమేజ్ ఏర్పడుతుంది. పైగా ఇన్వర్టెడ్ ఇమేజ్, తిరగదిప్పబడినటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది, లార్జ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాని యొక్క పొజిషన్. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సైజ్ ఎంత అంటే లార్జ్ ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్ సైజ్ కన్నా పెద్ద సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మనం రూల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఆబ్జెక్ట్ ఇమేజ్ కన్నా పెద్ద సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల ఏర్పడుతుంది. రైట్, నెక్స్ట్ పొజిషన్ ఏంటి? ఎట్ ఫోకస్. ఫోకల్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు చూడండి, ఫోకల్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాం ఎఫ్ దగ్గర. మరలా సెకండ్ రూల్, ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా పడే రే ఒకటి, అదేవిధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పడేలే రెండు రేస్ తీసుకున్నాం. ఈ పై రెండు అనమాట. ఈ బాణం గుర్తు ఎటువైపు ఉంది? అటువైపు ఉన్న బాణం గుర్తున్నటువంటి రెండు కూడా ఇన్సిడెంట్ రేస్. ఒకటేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఎలా వెళ్తూ పడుతుంది. అదేంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడెక్కడ ఉంది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఎలా వెళ్తుందంటే ఈ రేని వెనక్కి పొడిగిస్తే సెంటర్ ఆఫ్ కర్వేచరే కదా, అందుకని సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేది అని చెప్పి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళి మిర్రర్ మీద పడితే అది మరలా రివర్స్ బ్యాక్ వస్తుంది అదే సైజులో. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. మరి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఎలా పడింది అనుకోండి, వెనక్కి వచ్చేటప్పుడు దేని గుండా వెళ్తుంది?
ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది, అది ఇలా తీసుకొచ్చాం. రెండు ఎక్కడన్నా కలుసుకుంటున్నాయా? ఎక్కడో చాలా దూరంలో కలుసుకుంటాయంట, ఎక్కడో ఇన్ఫినిటీలో కలుసుకుంటాయంట. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ, ఎక్కడో ఏర్పడిద్ది మొత్తానికి, చాలా ఎక్కడో ఏర్పడిద్దంట. ఎక్కడ దూరంగా ఏర్పడుతున్న ఇమేజ్ ఎలా ఉంటుంది? చాలా పెద్ద ఇమేజ్ ఏర్పడుద్ది. ఇన్వర్టెడ్ ఇమేజ్, లార్జ్ ఇమేజ్. అదేవిధంగా ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఎక్కడో ఇన్ఫినిటీలో ఏర్పడుతుంది వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఫోకల్ పాయింట్. ఓకేనా, బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇక లాస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇంకా చాలా దగ్గరలో, ఎక్కడ ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్య, పోల్ అంటే మిర్రర్ యొక్క మిడిల్ పాయింట్, పోల్కి మధ్యలో మిర్రర్కి చాలా దగ్గరలో ఆబ్జెక్ట్ పెట్టాం. ఇది ఒక్కటే వెరైటీగా ఉంటుంది, మిగతా అన్ని కూడా స్క్రీన్ పైన పట్టుకోగలం. రియల్ ఇమేజెస్ అన్ని కూడా రియల్ ఇమేజెస్, ఇన్వర్టెడ్ ఇమేజెస్, కొన్ని స్మాల్గా ఉన్నాయి, కొన్ని బిగ్గా ఉన్నాయి. ఓకే, కానీ మొత్తం ఇన్వర్టెడ్ ఇమేజెస్, మొత్తం రియల్ ఇమేజెస్ స్క్రీన్ పైన పట్టుకోగలం. కానీ ఈ ఒక్క పొజిషన్లో మాత్రం వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, లార్జ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఎరెక్ట్ ఇమేజ్. ఎలా సైజు ఏ తిరగదిప్పుడే కాకుండా ఎలా ఉంటే అలాగే ఏర్పడుతుంది, ఎరెక్ట్ ఇమేజ్ అంట. చూడండి, ఇక్కడ ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్య ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఒక ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఒక లైట్ రే వచ్చి మిర్రర్ మీద పడుతుంది, అదే పాత్లో మరలా రివర్స్ బ్యాక్ అవుతుంది. ఇన్సిడెంట్ రే ఇదే, మరలా రిఫ్లెక్టెడ్ రే కూడా ఇదే, సేమ్ పాత్లో వెనక్కి వస్తుంది. ఇన్సిడెంట్ రే కూడా ఇలాగే ఉంటుంది, మరలా వెనక్కి వచ్చేస్తుంది, రెండు ఒకటే. దాన్ని బాగా వెనక్కి తీసుకెళ్ళి చుక్కలు చుక్కలుగా పడదు, ఎందుకంటే రెండు కలుసుకోవు. ఈ బ్యాక్ వస్తున్న రే ఎలా వెళ్తుంది, ఇదేమో పోల్ గుండా. మనం లాస్ట్ రూల్ చెప్పాను చూడు, ఎంత యాంగిల్తో పడుతుందో అంత యాంగిల్తో బయటకు వస్తుందని. ఒక యాంగిల్తో ఇలా ఒక లైట్ రే పడుతుంది, సేమ్ యాంగిల్తో మరలా ఇలా వస్తుంది. ఇవి రెండు రిఫ్లెక్టెడ్ రేస్, ఎక్కడా కూడా కలుసుకోవట్లా. ఇందాకదన్నా ఎక్కడో కలుసుకుంటుందని చెప్తున్నాం, ఇదైతే అసలు కలుసుకోవట్లా, చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేస్తామంటే ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ని, ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే, సెకండ్ రిఫ్లెక్టెడ్ రే, ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ని వెనక్కి ఇలా పొడిగించాం చుక్కలు చుక్కలుగా. ఎక్కడైతే కలుసుకున్నాయో అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది, అది కూడా మిర్రర్ లోపలి వైపు ఇమేజ్ ఏర్పడుతుంది. మనం దీన్ని స్క్రీన్ ద్వారా పట్టుకోలేము కాబట్టి దీన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. మిర్రర్ లోపల ఎక్కడో ఏర్పడుతుంది, బయట ఏర్పడదు ఇమేజ్. మిగతా అన్ని సిచ్యువేషన్లో ఇమేజ్లు బయట ఏర్పడతాయి, మీరు స్క్రీన్ పెట్టి దాని మీద పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కటే మాత్రం వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఏర్పడే ఇమేజ్ చాలా పెద్ద సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఓకేనా, ఇవి 6 రకాలైనటువంటి పొజిషన్స్లో ఇమేజెస్ ఏర్పడ్డాం. ఫస్ట్ పొజిషన్ ఎట్ ఇన్ఫినిటీ ఒకటి, తర్వాత బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎట్ ఇన్ఫినిటీ, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, ఎట్ ఫోకస్ అండ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఈ 6 సిచ్యువేషన్స్లో ఆబ్జెక్ట్స్ పెట్టినప్పుడు ఇమేజెస్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి, ఏ సైజ్ ఇమేజ్ ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, ఇన్వర్టెడా ఎరెక్టెడా, ఎంత సైజులో ఏర్పడతాయి, ఎక్కడ దూరం ఏర్పడతాయి, ఇవన్నీ కూడా ఇమేజెస్ యొక్క ప్రాపర్టీస్ అంటారు. మీరు రే డయాగ్రామ్ ఒకటి అడిగితే డ్రా ద రే డయాగ్రామ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అడిగారు అనుకోండి, ఇది గీయాలి. గీసిన తర్వాత పాయింట్లు రాయాలి. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇమేజ్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని ఒక పాయింట్. ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ సేమ్ యాజ్ ద ఆబ్జెక్ట్ అని రెండో పాయింట్. అవునా, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ అని మూడో పాయింట్ రాయాలి. సో డయాగ్రామ్ గీతంతో పాటుగా దాని ప్రాపర్టీస్ కూడా 3 పాయింట్లుగా రాయవలసి వస్తుంది. ఎక్కడ ఏర్పడింది, ఎలా ఉంది, ఇన్వర్టెడా ఎరెక్టెడా, ఎంత సైజ్ ఉంది, ఎక్కడ ఏర్పడింది, ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రాపర్టీస్గా రాయవలసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ని రేపు క్లాస్లో చూద్దాం. రైట్.